కొలువు సరే, జీతాలేవి? డ్యూటీలో చేరి 3 నెలలైనా తొలి వేతనం అందుకోని నర్సింగ్ ఆఫీసర్లు. స్వయంగా సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇచ్చినా అంతులేని నిర్లక్ష్యం. 15 రోజుల్లోగా పూర్తి కావాల్సిన నియామకాల ప్రక్రియ. కొందరికి ఇంకా ఎంప్లాయ్ ఐడి కూడా ఇవ్వని వైనం. వివరాలు పంపడంలో కొందరు సిబ్బంది చేతివాటం. హెచ్ఓడి, డిఎంహెచ్ఓ, ఆఫీసుల స్టాఫ్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు. జీతాలు లేక ఇబ్బంది పడుతున్న 6,956 మంది నర్సింగ్ ఆఫీసర్లు. సర్కారు ఇప్పటికైనా స్పందించి వేతనాలు ఇవ్వాలని వేడుకోలు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మొదటగా చేపట్టిన నియామకం నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ. ఎల్బీ స్టేడియంలో జనవరి 31వ తేదీన అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వారికి నియామక పత్రాలు అందజేశారు. తర్వాత వారంతా తమకు కేటాయించిన ఆసుపత్రుల్లో విధుల్లో చేరిపోయారు. 3 నెలలుగా ఆసుపత్రుల్లో రేయింబవలు డ్యూటీలు చేస్తున్నారు. కానీ వారికి ఇప్పటి వరకు ఒక్క పైసా వేతనం అందలేదు. తొలి జీతం అందుకొని సంతోషంలో కుటుంబ సభ్యులను స్వీట్లు పంచుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఈ పోస్టులకు ఎంపికై వారిలో చాలా మంది వారి స్వస్థలాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఆసుపత్రుల్లో నియామకం అయ్యారు. అద్దె ఇళ్లలో ఉంటున్నారు. వారికి 3 నెలలుగా వేతనాలు రాకపోవడంతో అద్దె కూడా చెల్లించలేని అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లిప్తత వల్లే తమకు వేతనాలు అందడం లేదని నర్సింగ్ ఆఫీసర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 6,956 మంది నర్సింగ్ ఆఫీసర్లు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 డిసెంబర్ 31వ తేదీన 5,204 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. గత ఏడాది ఆగస్టు 2న పరీక్షలు నిర్వహించింది. 40,936 మంది దరఖాస్తు చేసుకోగా 38,676 మంది 74 మంది పరీక్ష రాశారు. ఫలితాలు వెల్లడించి నియామకాలు చేపట్టాల్సి ఉన్న ఎన్నికల నేపథ్యంలో ప్రక్రియ ఆగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 15న నోటిఫికేషన్కు మరో 1,890 పోస్టులు కలిపి మొత్తంగా డిఎంఈ పరిధిలో 5,650 పోస్టులు. తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 757, ఎంఎన్జే గురుకులాల్లో మిగతా పోస్టులను సిద్ధం చేశారు. ఫలితాల తర్వాత 6,956 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. రాష్ట్రంలోని 26 మెడికల్ కాలేజీలు, ఇతర స్పెషాలిటీ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వారికి పోస్టింగ్ ఇచ్చారు. ఇది మొత్తానికైతే ఇప్పటికీ ఆ రోజు జాయిన్ అయిన నర్సులకు ఇప్పటివరకు జీతాలు రాలేదనేది ఈ ఆర్టికల్.